నాకు ఏమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా, మనం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే ఈరోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది. నేను ఇక్కడుండే రైతాంగాన్ని తప్పు పట్టడం లేదు. ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు. కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పెడదారి పట్టే పరిస్థితి వచ్చింది. దీనివల్ల కూడా మీరు చూస్తే ఇక్కడుండే యువత నిర్వీర్యం అయిపోతారు. నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువతే కనపడ్డారు నాకు.